లవ్ అంటే ఏంటి? లవ్ అంటేనా? నన్నే అడిగావా బ్రో లవ్ అంటే? నిన్నే అడగాలి బేసిక్‌గా. అంటే నీకు 2 ఎక్స్‌పీరియన్సెస్ ఉన్నాయి. నీ జీవితంలో ఎవరి జీవితంలో అయినా కొంతమంది జీవితంలో ఒక ఎక్స్‌పీరియన్స్ తగులుతది. నీకు మొత్తం ఎక్స్‌పీరియన్స్‌లన్నీ నీకే ఉన్నాయి. ఏంది బ్రో ఒక 60 ఇయర్స్ లైఫ్‌లో ఎక్స్‌పీరియన్స్ ఒక అమ్మాయి చేసేది మొత్తం నేను ఒక ఆ! 3 ఇయర్స్‌లో అయిపోయింది. 2, 3 ఒక ఇయర్స్‌లోనే 2, 3 ఇయర్స్‌లో నీకయిపోయింది. అయిపోయింది. నీకు జీవితం గురించి మొత్తం ఈ పాటికి మొత్తం అర్థమైపోయి ఉండాలి. అర్థం అసలు జీవితం అంటే ఏంటో కూడా నువ్వు ఇప్పుడు చెప్పాలి నాకు. జీవితం అంటేనా? నీ బతుకు జీవితమే జట్కా బండి. ఆ! నాకెప్పుడైనా అదే సిట్యుయేషన్ నా చేతిలో లేదు ఏందిరా అన్నప్పుడు నేను చేసే చిల్ పని అవ్వాలి. ఏంటంటే చిల్ అవ్వను బ్రో. జస్ట్ ఫోన్ ఓపెన్ చేస్తా. 'సంసారం ఒక చదరంగం' మూవీ ఒకటి, ఆ! 'అమ్మ ఒకటో తారీఖు' ఆ! ఈ 2 అయితే నేను ఇప్పటికి ఆల్మోస్ట్ ఒక 50 టైమ్స్ చూసుంటా. ఖాళీ టైమ్‌లో ఫోన్ ఓపెన్ చేసి చూసుకున్నావు. చూసే సినిమాలు ఆ రెండే. ఆ! ఎందుకు అది? అందులో ఏమున్నది అంత ఇది? ఎందుకంటే ఆ 'అమ్మ ఒకటో తారీఖు' మూవీలో వచ్చేసి ఫ్యామిలీ అంతా ఒక అండర్‌స్టాండింగ్‌తో ఉండి హ్మ్. ఎలా మొత్తం కలిసి మనీ ఎలా ఎర్న్ చేసుకోవాలి, హ్మ్. మనస్పర్ధలొస్తే ఎట్లా దాన్ని ఇచ్చేసుకోవాలని ఉంటది. హ్మ్. అట్ ద సేమ్ టైమ్ 'సంసారం ఒక చదరంగం' కూడా అట్లనే ఉంటది. హ్మ్. నాకు ఆ 2 చాలా ఫేవరెట్ ఇది మూవీస్. ఏదో సినిమాల్లోని ఉంటది. పోలీస్ క్యారెక్టర్ చేసేటప్పుడు పోలీస్ సినిమాలన్నీ పెట్టి పోలీస్ సినిమాలన్నీ పెట్టుకొని మోటివేషన్ అయినట్టు అంతే. జీవితంకి సంబంధించిన సినిమాలు పెట్టుకొని రోజు రాత్రి మోటివేట్ అవుతుంటావు. అంతే.